హలో మాస్టర్. ఏమండే మేడం గారు, మా గుంటూరులో దొరికే మాల్పూరి రుచి ఉంటుందండి. అంచులు కరకరలాడుతూ మధ్యలో మెత్తటి కోవాతో వేడి వేడిగా తింటే కాంబినేషన్ సెట్ ఉంటుంది. ఇక ఈ మాల్పూరి రెసిపీని అయితే మనందరికి సుపరిచితమైన ప్రియా గోల్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ని యూస్ చేస్తున్నానండి. ఈ దీపావళి పండక్కి ఎవరు చేసిన సూపర్ హిట్ అయ్యే మాల్పూరి రెసిపీని చూపిస్తాను, అస్సలు మిస్ అవ్వకండి. ఒక వెడల్పాటి గిన్నెలో 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి, అరకప్పు కంటే కొంచెం తక్కువ చక్కెర, 2.5 కప్పులు మంచినీళ్ళని పోసుకొని ఉండలనేవే లేకుండా దోస పిండి కంటే కొంచెం పల్చగా కలుపుకోండి. ఒక 200 గ్రాముల అన్స్వీటెండ్ కోవాలోకి 1/2 కప్పు చక్కెర, 1/2 కప్పు వేడి పాలని వేసుకొని కోవా, చక్కెర, పాలు అన్ని కలిసిపోయి మెత్తటి పేస్ట్ లా అయ్యేలాగా చేసుకోండి. ఒక మందపాటి బాణల్లో 2 కప్పుల పంచదార, 1.5 కప్పు మంచినీళ్ళని పోసుకొని పంచదార మొత్తం కరిగిపోయేలా చూసుకోండి. ఇష్టం ఉంటే ఇందులోకి యాలకుల పొడిని వేసుకోండి. పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి. పంచదార మొత్తం కరిగి కొంచెం జిగురుగా ఉంటే చాలు. ఫ్లాట్ గా ఉన్న కడాయిలోకి ప్రియా గోల్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ని వేసుకొని మధ్యస్థంగా వేడెక్కిన నూనెలోకి ఒక్కొక్క గంట కలుపుకున్న పిండిని వేసుకోండి. ఇవాళ మనం వాడే ప్రియా గోల్డ్ ఆయిల్ పండగ పిండి వంటలకి పర్ఫెక్ట్ గా ఉంటుంది. అంచులేమో కరకరలాడుతూ ఉండాలి, మధ్యలో కొంచెం మెత్తగానే ఉండాలి. పూరిని పాకంలో ఒక 5 సెకండ్ల నుంచి తీసేయండి. మరీ ఎక్కువసేపు ఉంటే పూరి మెత్తగా అయిపోతుంది, గుర్తుంచుకోండి. ఇక ఫైనల్ గా చక్కెర పాకంలో ముంచి తీసిన పూరి పైన ముందే తయారు చేసి పెట్టుకున్న కోవాని పెట్టుకుని లాగించేయటమే. ఏమండోయ్, ఈ మాల్పూరీలు వేడిగా ఉన్నప్పుడు తింటేనే సూపర్ గా ఉంటాయి. ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కమెంట్ చేయండి.